దేవుని కృపలో ఈ ఆల్ దిస్ టైమ్ ఈ ప్యాషన్ వీక్ అంతా కూడా మెడిటేషన్ అంతట్లో కూడా many of you have expressed that God was speaking to you. Praise be to the name of the Lord. All glory and honor unto the Lord Jesus Christ. ప్రభు మరి 2000 సంవత్సరాల క్రిందట ఆయన మరణం నుండి మృత్యుంజయుడైనటువంటి ఆ యొక్క విషయము ఈ రోజు మన జీవితాల్లో ఏ విధంగా వర్తిస్తుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. The word of God says the Father has the power to raise people from death, and also the Son, the Lord Jesus Christ said. So we have to understand that Jesus is the Son of God, and who have the power, to free people from the bondage of sin. And the important statement that Jesus makes, and that we will find in John chapter 11, verse 25. I am the resurrection and the life. Whoever believes in me, though he die, yet he shall live అని చెప్పేసి దేవుడు చెప్తా ఉంటాడు. And in Greek language it says Jesus lego autos ego emi avatas anastasis kai zoi pistano es ego zoi kan apostenesko. Now there are three words that I wanted you to remember. Number one is the word anastasis. Anastasis is the word for resurrection. Now, the real meaning and the true meaning of anastasis is something that is coming back to life. It could be, it could be coming back to the life from death. మరణం నుండి జీవాన్ని పొందుకోవడే దాని ఆ యొక్క ప్రాసెస్ని ఆ ఈవెంట్ని అనాస్థెసిస్ అని అంటారు గ్రీక్లో. అంతేకాకుండా ఏదన్నైనా ప్రపంచంలో ఉన్నటువంటి మెడికల్ ఫీల్డ్ అయినా లేకపోతే ఇంకా ఏదైనా ఇక దీంట్లో నుంచి ఏ సారము రాదు, లేక మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే ఒక బ్యారన్నెస్ అనేది ఆ బ్యారన్నెస్ నుంచి ఒక బిడ్డను కనడము అనేది, ఒక న్యూ లైఫ్ తీసుకొని రావడం అనేది. ఇట్ వాస్ డెడ్. సేరమ్మ ఆమె యొక్క గర్భము ఆమె ప్రాసెస్ అయిపోయింది. ఆమె దట్ పీరియడ్ ఈస్ ఆల్రెడీ గాన్ that she can bear a child. So she was dead to give birth to a child. So this anastasis means giving a fertility or giving that fertile to that womb anamata. Getting back out of the death. అది ఏదైనా కావచ్చు, ఒక పరిస్థితి కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఇంకా ఒక దేశమే కావచ్చు. Even people who are thinking that we are all dead, coming back to life is also resurrection. So anastasis అనేటటువంటి a word meaning is basically to bring back. And even somebody who is not able to get up, and he is not going to get up, that's it, it's all done case, he won't be able to move, and raising him to that position, raising him to that the place where God wants him to be, that is resurrection. The last word that is I said is apostanesko. Apostanesko ante dead anamata. Dead, మృతి చెందినటువంటిది. అపోస్తెనెస్కో నుంచి anastasis ఆ ప్రాసెస్ అనేది we have to understand, that is the resurrection. Why am I bringing this Greek here? Maybe because I'm a student of Greek and Hebrew, but that is not the case. The real intention of that one is coming to life from death, or hope from hopelessness. That is what I wanted to bring today. My message title is Hope from Hopelessness. పునరుద్ధానాన జరిగినటువంటి విషయం ఏంటిదంటే, ఇంకా అప్పుడు విశ్వాసులు ఎవరైతే యేసయ్యను అంగీకరించి నడుస్తున్నారో, ఇంకా ఈయననే మెస్సయ్య అని అనుకుంటున్నారో, అప్పుడు ఎప్పుడైతే ఆ ఎమ్మాయి మార్గంలో ఇద్దరు శిష్యులు, ఆయన శిష్యులే, యేసు ప్రభు శిష్యులే, కానీ వారిలో అంత విశ్వాసం లేకుండా పోయింది. వారి విశ్వాసము చెదిరిపోయింది. దేవుని ప్రియ బిడ్డలారా, ఆ విశ్వాసము చెదిరిపోయినటువంటి బిడ్డలు ఈ ప్రపంచంలో ఈ రోజు ఎక్కడ ఉన్నా
దేవుడు చేసేటటువంటి ఒక గొప్ప కార్యం ఏంటిదంటే వారి సంభాషణలో ఆయన వచ్చి వారికి తిరిగి ఆ మనోనేత్రాలను తెరిపించేటటువంటి కార్యము మరి ప్రపంచం యావత్తు ఈరోజు జరుగుతున్న విషయం అని మనం గ్రహించాలి. పరిశుద్ధాత్మ దేవుడు, ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే ఈ యొక్క పునరుద్ధాన శక్తిని మరి యేసుకు అనుగ్రహించిండో అదే పునరుద్ధాన శక్తి మనకు కూడా దేవుడు అనుగ్రహించిండని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రియబిడ్డలారా, ఈ రోజు మనము మన పరిస్థితులను బట్టి చాలాసార్లు మనం అనుకుంటాము, ఏంటి నా లైఫ్ ఇంతే, నేను నిజంగా ఎంత పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నాను ప్రభా, నీకు తెలుసు కదా నా హృదయంలో, నీకు తెలుసు కదా నేను ఎంత పరిశుద్ధంగా బ్రతకాలని నేను అనుకుంటున్నాను, ఎందుకు ప్రభా నేను బ్రతకలేకపోతున్నాను, ఎందుకు ప్రభా నేను అనుకున్న విషయాలు నేను చేయలేకపోతున్నాను, నేను ఏ విధంగా అయితే ఉండాలని అనుకుంటున్నాను ఆ విధంగా నేను ఉండలేను ప్రభా, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని చెప్పేసి అనుకుంటున్నటువంటి విశ్వాసులకు అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. ఇట్స్ అ గుడ్ న్యూస్ ఫర్ యూ. You know why? Because what we need to understand is there are certain things that need to happen continually in our life. ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయన ఆవరించడము, ఆయన మన హృదయాన్ని ఆయన ఆలయముగా మార్చుకోవడము ఒక విషయం అయితే, ప్రతిరోజు మనము నింపబడము అనేది ఒక గొప్ప మర్మము మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు ఆయన పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క ఆత్మను మనము నింపబడుతూ ఉండాలి. యేసు ప్రభు కూడా ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు వారి మీద పరిశుద్ధాత్మను ఊదెను అని చెప్పేసి రాయబడింది. He breathed the Holy Spirit upon them, but it doesn't mean that they are completely filled. That was only necessary for them to be obedient and to believe and continue in the faith that they will all go to upper room. See, the Son of Man have the power to raise anyone from death, and that is what he has demonstrated in the life of Lazarus, my friend. Lazarus జీవితంలో మరి ఆ యొక్క ఇంకా ఒక విధవరాలు చనిపోయి కుమారుని శ్మశానానికి తీసుకొని వెళ్ళి పాతి పెట్టాలని అనుకుంటున్నప్పుడు యేసయ్య, he is a full of man of compassion. He saw this woman and he saw that he is the only son that she has. He, out of his compassion, he moved and he raised that son and gave it to her. Now, what is important for us is, ఈ రోజు మనం బలహీనతలో నడుస్తూ ఉన్నా, ఎన్నో కొన్ని కార్యాలు చేయాలని అనుకున్నా చేయలేని పరిస్థితిలో ఉన్నా, మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బలహీనతలన్నీ కూడా తొలగిపోతా ఉన్నాయి. మనమున్నటువంటి ఈ శరీరము దేవుని ప్రియబిడ్డలారా, అది ఒక మట్టితో చేయబడినటువంటి ఒక పాత్ర అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2 Corinthians chapter 4 verse 16 లో చూసినట్లయితే, verse 7 ఫస్ట్ చూసినట్లయితే, ఆయనను ఆ బలాధ్యకము ఆ మూలమైనది కాక దేవునిదై ఉన్నట్లు మట్టి ఘటములో ఈ ఐశ్వర్యము మనకు కలదు. ఏంటది ఆలోచిస్తే గమనించండి దేవుని ప్రియబిడ్డలారా, ఏంటది? అది ఏమని రాయబడ్డది అంటే, we are afflicted in every way but are not crushed, perplexed but not driven to despair, persecuted but not forsaken, struck down but not destroyed, always carrying the body of the death of Jesus, so that the life of Jesus may also be manifested in our bodies. ఈ మట్టి ఘటము ఈ యొక్క బలహీనమైనటువంటి ఘటం, అందుకని దీంట్లో ఎంత మహిమను ఆయన కుమరిస్తున్నా ఎందుకో ఇది నింపబడటం లేదనిపిస్తా ఉంది. దేర్ ఆర్ బ్రోకెన్ సిస్టమ్స్ లాగా ఎప్పుడు కారిపోతున్నట్టే అనిపిస్తా ఉంది. ఆయన ఒకవైపు మన జీవితంలో ఆయన దారిపోస్తూ ఉన్నాడు, ఆయన పోస్తూ ఉన్నాడు, but we also realize that this is an earthen vessel and it is not able to contain everything, that holiness that God is putting on. But then the truth also is, the word of God says, verse 11, for we who live are always being given over to death for Jesus' sake, so that the life of Jesus also may be manifested in our mortal flesh. So death is at work in us, but life in us. ఒకవైపు మరణము మనలో ఉన్నటువంటి ఆ జీవాన్ని తీసేస్తున్నట్టు, లేక ఈ యొక్క శరీరం, అందుకనే శరీరం ముడతలు పడడం కానీ బలహీనతలు ఏర్పడడం కానీ, అంటే బహిరంగ పురుషుడు ఆయన అది క్షీణించిపోతున్నా సరే లోపల మనము శక్తివంతులమైపోతా ఉన్నాం. అందుకనే
చాలా సంవత్సరాలు ప్రభుతో నడిచినప్పుడు వాళ్ళకు శారీరకమైనటువంటి బలహీనతలు మరి లేకపోతే ఇంకా ఈ ముడతలు ఇవన్నీ వస్తున్నా వాళ్ళ ఆత్మ మాత్రము ఎంతో సాలిడ్ గా గొప్పగా తయారు కావడము మనం చూస్తున్నాం. సో ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్ ఈస్ దట్ నాట్ టు కీప్ హియర్ ఫర్ ఎవర్, but the process that he has begun, he has to continue, and then you and I will be blessed by that process. నేను 3 విషయాలు మీ ముందు పెడతా ఉన్నాను. అంటే హోప్ ఫ్రమ్ హోప్లెస్నెస్ అని చెప్పేసి నేను అంటున్నాను కదా. నిరీక్షణ లేనటువంటి దాంట్లో నుండి నిరీక్షణను తీసుకొచ్చేటటువంటి ప్రభు అని మరి దేవుడి ఉదయకాలమున జ్ఞాపకం చేస్తున్నాడు. నంబర్ 1 ఏంటిదనంటే ఒక బూడిదను నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. The second one is a dry bone, and the third one is a destroyed or a desolate place or a ruined place. ఒక పాడైపోయినటువంటి ప్రదేశం గాని పట్టణం గాని జీవితం గాని ఏదైనా ఉండొచ్చు. సో my God and our God is saying something this morning. If you and I are able to experience that power of resurrection in our life, ఆ పునరుద్ధాన శక్తిని మనము ధరించినప్పుడు దేవుని ప్రియబిడ్డలారా, ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే ఒక బూడిదలో నుండి పూదండను తీసుకొని వచ్చేటటువంటి దేవుడు నీ దేవుడు. ఒకప్పుడు నేను ఆకారము కలిగి ఉన్నాను. ఒకప్పుడు ఏదో ఒక ఆకారం, అది చెట్టే కావచ్చు, అది ఇంకా ఏదైనా కావచ్చు, ఒక బిల్డింగే కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. అదేం చెప్తుందంటే నువ్వు ఈ రోజు నన్ను ఒక బూడిద రూపంలో చూస్తున్నావు, కానీ నేను ఇంతకు ముందు ఒక వస్తువుగా లేకపోతే ఇంకొక ఒక ఆకారం కలిగి ఉండేటటువంటి వాడను లేదా ఉండేటటువంటి దానను. కానీ ఈ రోజు నువ్వు నా బూడిదని చూస్తున్నావు. నేను ఈ రోజు ఒక బూడిదనే, కానీ ఒకప్పుడు ఒక మంచి ఆకారము కలిగి ఉన్నటువంటి వాడను, ఉన్నటువంటి దానని ఆ యొక్క యాషెస్ మనకు జ్ఞాపకం చేస్తాయి. యెషయా గ్రంథము 61వ అధ్యాయములో చూసినట్లయితే దేవుని ప్రియబిడ్డలారా, మొదటి 4 వచనాలను, ప్రభువగు ఆత్మ యెహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నది, దీనులకు సువార్త మానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయములను దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడుదలను, బంధింపబడిన వారిని విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండను దినమును ప్రకటించుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్పుటకును, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరిత ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. బూడిదకు ప్రతిగా పూదండను, బూడిదకు ప్రతిగా పూదండను. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ headdress instead of ashes. There are several words that are used. I want you to know. పూదండ అంటే ఒక గార్లాండ్ మీరు ఆలోచించండి. బూడిదను ఒక వైపు పెట్టండి, ఇంకొక వైపు ఒక గార్లాండ్ పెట్టండి. ashes and garland. So what you can see here is, for a garland you need lot of flowers. You need lot of flowers to put it all together. ఒక పూలదండ చేయాలి అంటే ఎన్నో పుష్పాలు, ఎన్నో యొక్క పువ్వులు అవసరమై ఉన్నది. అయితే ఒకవైపు మరి ashes ఉన్నాయి. The meaning of that one is, before it turned ashes, it was actually a tree of flower, a flowering tree. చూడండి, ఒక మొక్క, అది దానికి కొమ్మలుండే, దానికి ఎన్నో పువ్వులుండే. అయితే ఆ పువ్వులన్నీ కూడా రాలిపోయి అదంతా కూడా మాడిపోయి అదంతా కూడా కాలిపోయిన తర్వాత మిగిలినటువంటిది ఈ యొక్క బూడిదైతే ప్రభు ఈ రోజు చెప్తున్నటువంటి మాట ఏంటిదనంటే, the power of resurrection is actually bringing back the original stage of this ashes. ఈ బూడిదకి ఇప్పుడు బూడిద కనబడుతుంది, కానీ దీని బిగినింగ్, దీనికి ఒక సౌందర్యం ఉండే, దీనికి ఒక హోదా ఉండే, దీనికి చక్కగా అలంకరింపబడినటువంటి ఒక చెట్టులాగా. కానీ ఈ రోజు ప్రభు చెప్తున్నాడు, దేవుని యొక్క పునరుద్ధాన శక్తి నీలోనికి వచ్చినప్పుడు, నీ మీదకి వచ్చినప్పుడు, దేవుని ప్రియబిడ్డలారా, బూడిద లాంటి ఈ యొక్క దానికి నువ్వు ప్రవచనము చెప్పాలి. ఏంటిదనంటే, పరిశుద్ధాత్మ ద్వారా నిండుకొనినటువంటి దానవై, ఇదిగో ఈ బూడిద లాంటి ఈ యొక్క పరిస్థితిలో దేవుని యొక్క
ఆ పునరుద్ధాన శక్తిని నేను విడుదల చేస్తున్నానని నువ్వు చెప్పగలిగితే, ఇఫ్ యూ కెన్ రిలీజ్ ద పవర్ ఆఫ్ రిజర్రెక్షన్ ఇన్ టు దిస్ ashes, my friend, it will turn to a garland అని చెప్పేసి. I'm not talking about the magic. I'm talking about several things that are going in our life. You might be looking at this ashes, but God is saying, I want you to look at the garland that you can make out of it, that can come out of it, the beauty from that ashes. నువ్వు బూడిద లాంటి ఆ యొక్క స్థితిని చూడు, కానీ నేను పూదండలాగా నేను దాన్ని మారుస్తానని ప్రభు చెప్తున్నాడు. అదే మెటఫర్ ని యూజ్ చేసుకుంటూ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలాన్ని నేను ఇస్తాను. దుఃఖము ఒక బూడిద లాంటి పరిస్థితి అయితే, దుఃఖమునకు ప్రతిగా నేను ఆనంద తైలాన్ని నీకు ఇస్తాను. ఒకప్పుడు ఆనంద తైలం ఉండే, కానీ ఏదో ఒక విషయంలో రోధించినప్పుడు ఆ రోదనను బట్టి నీ జీవితంలో ఏమైందంటే, దుఃఖం అనేది అది నీ జీవితంకి వచ్చి నిన్ను ఏలడం మొదలు పెడతా ఉంది. కానీ ప్రభు అంటున్నాడు, నేను ఆనంద తైలాన్ని ఇస్తాను. ఈ ఆనంద తైలం ఎప్పుడైతే మళ్ళీ నీ మీద ప్రోక్షింపబడుతుందో, అప్పుడు ఆ పూర్వస్థితి నీకు తిరిగి కలగజేస్తాను అని ప్రభు చెప్తా ఉన్నాడు. యునో, ఒక్కోసారి మనము ఈ యొక్క బూడిదను చూసి ఈ పరిస్థితిని బట్టి మనం కొన్ని అనలైజ్ చేసుకుంటుంటాం మన లైఫ్ లో. లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఇఫ్ దెర్ ఇస్ అ వైల్డ్ ఫైర్, ఇఫ్ దెర్ ఇస్ అ ఫారెస్ట్ ఫైర్ and the forest is completely taken over, then what the other way that the one thing that they can do, if you are trapped into that fields or some places, what they do is they basically will burn certain area where they are standing first, where they are వాళ్ళు ఎక్కడైతే నిలబడుతున్నారో ఆ ప్రదేశం పక్కకు కొంచెమంతా పూర్తిగా ఆ యొక్క ఫీల్డ్ అంతా కూడా కాల్చేస్తారు. కాల్చేసిన తర్వాత, అది కాలిపోయిన తర్వాత ఆ బూడిద దగ్గర ఒకవేళ నువ్వు నిలబడినట్లయితే, దేవుని ప్రియబిడ్డలారా, ఈ వస్తున్నటువంటి అగ్నికి అది కాలడానికి ఇంకా ఏం లేదు. అది కాలిపోయినటువంటిది గనక అది ఇంకా కాల్చడానికి ఏమి ఉండదు అక్కడ. That is another way that you can protect yourself, by this method of just burning before it burns you. Burn the things, and this ash is a sign that you have to show to the Lord, I have burned everything that is not pleasing unto you. Now you stand on it, they will not burn you back again, my friend. ఈ రోజు నీ యొక్క బూడిదలో నుండి ఆయన పూదండను తీసుకొని వస్తానని చెప్పేసి ప్రభు నీతో మాట్లాడుతున్న విషయం అని నువ్వు గ్రహించాలి. సెకండ్ థింగ్ the Lord says is, I wanted to bring life from the dry bones. The power of resurrection have the power to bring life from the dry bones, and this we will all see in Ezekiel chapter 37. The word says from the beginning, the hand of the Lord was upon me, and he brought me out into the spirit of the Lord and set me down in the middle of the valley. It was full of bones, and he led me around among them, and behold, there were many of the surfaces of the valley, and behold, they were very dry. The word of God says it was very, very dry అని చెప్పేసి రాయబడి ఉన్నది. ఆ ఎముకల లోయ ఎముకలను అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినయి అని చెప్పేసి అంటున్నాడు. 11వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆయన నాతో ఇట్లా మనను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులను సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, అవి ఆశ విఫలములాయను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలుల దేశంలోనికి తోడుకొని వచ్చెదను. This is what happened. ఇది జరిగింది దేవుని ప్రియబిడ్డలారా. సమాధిలో ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళవి. ఇంకా మేము నాశనం అయిపోతుంది, మేము కేవలము ఎండిపోయినాము. నీ పరిస్థితి కూడా చెప్తుండొచ్చు, ప్రభా ఇంకా అంతే, ఇంకా నా దొక్కలు ఏం లేదు, ఇంకా there's nothing can come out of me. I am telling you, the power of resurrection today is telling you that you can bring back life from that dry bone. ఆ యొక్క ఎండిపోయిన ఎముకలలో నుండి జీవాన్ని తెచ్చేటటువంటి దేవుడు నీకు కలిగి ఉన్నాడు. ఆయన పునరుద్ధాన శక్తికి ఉన్నటువంటి ఆ గొప్పతనం అది.
దాంట్లో నుంచి, అంటే ఒక ఎండిపోయినటువంటి ఎముకలో నుండి జీవాన్ని తీసుకొని వచ్చేటటువంటి దేవుడు నీ దేవుడు. నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. ఇన్స్టెడ్ ఆఫ్ మీ యూ టెల్లింగ్ మీ ద ప్రాబ్లమ్, టెల్ ఇట్ టు గాడ్. బట్ గాడ్ ఈస్ సేయింగ్ సంథింగ్ టు యూ టుడే దిస్ మార్నింగ్. హీ ఈస్ సేయింగ్, I have power. The power of resurrection can bring back life from that dry bone. And the Lord says, Ezekiel 37 chapter మీరు చూసినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, the word of God says, నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని ఆయన నన్ను అడగగా, ఎండిపోయిన అవి బ్రతకగలవా అని నువ్వు నన్ను అడిగితే ప్రభా నేను ఏం చెప్పాలి? ఎందుకంటే బ్రతకగలవు అని అంటే ఏది చూపి అంటే నేను ఎలా చూపించాలి? బ్రతకలేవు అని నేను ఎలా అనాలా? ఎందుకంటే నీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. అందుకనే ప్రవక్త అంటున్నాడు, ప్రభువా యెహోవా అది నీకే తెలియనంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలలారా యెహోవా మాట ఆలకించుడి. ఎవడండి వీడు నిలబడడానికి? ఎవడైతే ఆ యొక్క పునరుద్ధాన శక్తిని ధరిస్తాడో, ధరించినటువంటి బిడ్డ ఈ ఎముకల లోయలో, అంటే ఎముకల లోయల లాంటి పరిస్థితుల్లో నిలబడి, మరి ఒకవేళ నువ్వు చెప్పినట్లయితే దేవుని ప్రియ బిడ్డలారా, ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, ఎండిపోయిన ఎముకలలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలను ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పింపుచున్నాను. మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. నేను ఎవరి దగ్గర అయితే ట్రైన్ అయినానో, మరి అయ్యగారి పేరు పాస్టర్ దేవయ్య, ఆయన కుమారుడు పాస్టర్ స్టీవెన్, we all know he comes here few times and shares the word. అంకుల్ గారు అంటారు, చక్కగా ఈ విషయాన్ని అర్థం చేస్తారు. ఏంటిదంటే, ఒక మనిషికి రెండు శరీరాలు ఉంటాయి. ఒకటి మట్టి శరీరము, ఒకటి మహిమ శరీరము. ఒకటి మట్టి శరీరము, ఒకటి మహిమ శరీరము. ఇంకొక రెండు మరణాలు ఉంటాయి. ఒకటి భూ సంబంధమైన మరణము, ఒకటి ఆత్మ సంబంధమైనటువంటి మరణమని. భూ సంబంధమైనటువంటి మరణమును మనము మరణించేంత వరకు ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క జీవాన్ని మనం పొందలేము. లేక ఒక విధంగా చెప్పాలంటే మనలో రెండు ఉంటారనమాట. ఒకరి పేరేమో మట్టయ్య, ఇంకొకరి పేరేమో మా ఆత్మయ్య. ఒకరి పేరు మట్టయ్య, ఇంకొకరి పేరు ఆత్మయ్య. ఆత్మయ్య వెయిట్ చేస్తా ఉంటాడు, మట్టయ్య చచ్చిపోగానే వెళ్ళిపోవాలని. ఇదిగో ఆత్మయ్య నీలో ఉన్నాడు, ఆ మట్టి చనిపోయేంత వరకు అక్కడనే ఉంటాడు. అందుకనే నువ్వు ఇంకా వ్యతన పడుతున్నావు, బాధపడుతున్నావు, శ్రమ పడుతున్నావు, బలహీనతలతో ఉన్నావు. కానీ ఒకప్పుడు ఎప్పుడైతే ఈ ఆత్మ శరీరంలో నుంచి బయటికి వస్తుందో, అప్పుడు దేవుని ప్రియబిడ్డలారా, 1 కొరింథీ 15వ అధ్యాయంలో రాయబడి ఉంది, ఇదిగో క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. 1 Corinthians chapter 15. Now I would remind you, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాను నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనిన ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందిన వారై ఉన్నారు. మీరు రక్షణ పొందినటువంటి వారై ఉన్నారు. నాకు ఇవ్వబడిన ఉపదేశం ఏంటో తెలుసా? పౌలు అంటున్నాడు, మొదట మీకు అప్పగించి తిని. అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున ఆయన లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 మందికి కనబడెను. అటు పిమ్మట 500లకు ఎక్కువగా సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించి. తర్వాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తలులందరికీ కనబడెను. అందరికీ కడపట కాలమందు పుట్టినట్టునున్న నాకును కనబడెను అని చెప్పేసి పౌలు చెప్తా ఉన్నాడు. అక్కడ ఆయన ఇక్కడ రాయబడినటువంటి విషయం, తర్వాత ఆయన యాకోబుకును, నేను ఎప్పుడు స్ట్రెస్ చేస్తాను ఈ వర్డ్, who is this Jacob? This is the half brother of Jesus who did not believe. ఎన్నో సంవత్సరాలు యేసయ్యను మాక్ చేస్తూ did not believe in Jesus Christ, that he is the son of God. But now Jesus is appearing after his resurrection. Jesus appeared to his 12 disciples. Jesus appeared to 500 people at one time, but then Jesus appeared personally to James. I do not know what happened.
ఆ గదిలో ఒక్కటే దగ్గర ఒక మీటింగ్ లో జేమ్స్ దగ్గరికి పోయి యేసయ్య తను తాను కనపరుచుకున్నాడు. జేమ్స్, యాకోబు, చూడు నా చేతులు నా కాళ్ళు అని ఆయనకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన ఎంత పశ్చాత్తాపడ్డాడో, ఎన్నిసార్లు హ్యూమిలియేట్ చేసిండో యేసయ్యను. యూదా చూస్తే యూదా జూడ్ అని చెప్పేసి రాయబడ్డది. ఆయన కూడా చాలా హ్యూమిలియేట్ చేసిండు మన ప్రభువుని. కానీ పునరుత్థాన శక్తిని ధరించిన తర్వాత బహిరంగంగా ప్రభువును ప్రభు అని, అసలు సహోదరుడని కూడా చెప్పుకోకుండా దాసుడను, ఐఎమ్ ఎ స్లేవ్ అండ్ ది అదర్ వర్డ్ యూ కెన్ సే ఇస్ ఐఎమ్ ఎ బాండెడ్ స్లేవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పేసి రాయబడి ఉన్న దేవుని ప్రియబిడ్డలారా, చూడండి ఆ పవర్ ఆఫ్ రిజరక్షన్ అనేది ఎట్లా మార్చేస్తుందో చూడండి ఒక వ్యక్తిని. ఈ రోజు క్షయత ఉండొచ్చు, ఈ రోజు బలహీనత ఉండొచ్చు నీ శరీరంలో, లేకపోతే ఇంకా ఏ రోగాలన్నా ఉండొచ్చు, అది విత్తబడడం మాత్రమే. అందుకని యేసయ్య అన్నాడు, గోధుమ గింజ భూమిలో పడి అది చనిపోతేనే తప్ప అది మళ్ళీ ఫలించదు అని చెప్పేసి. నేను ఒక చెప్పాలా, నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎదగలేకపోతున్నావు, నేను బలపడలేకపోతున్నానంటే మేబీ నువ్వు చావలేదేమో, ఇంకా గోధుమ గింజ భూమిలో పడి చావలేదేమో, అది చనిపోతేనే కానీ ఫలిస్తావని ప్రభు చెప్తా ఉన్నాడు. ఇదిగో నీకు పునరుత్థాన శక్తిని కావాలా, కానీ ఆయన మరణంలో నువ్వు పాలు పొందుకోవాలి. నువ్వు మరణంలో పాలు పొందుకోకపోతే పునరుద్ధానంలో నీకు పాలు లేదు. You cannot experience the power of the Holy Ghost. You cannot experience the power of the resurrection if you have not participated in the death of the Lord Jesus Christ. లోకమునకు నువ్వు మరణిస్తేనే కానీ పరలోకానికి నువ్వు జీవించడం మొదలు పెట్టవు. The third thing that I wanted to mention is the power of resurrection restates the ruins. పాడైపోయినటువంటి పట్టణాలను తిరిగి కట్టేటటువంటి దేవుడు నీ దేవుడు అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక విషయం జరిగింది ఎజ్రాలో 3వ అధ్యాయము 10 నుంచి 13వ వచనాల్లో మనం చూసినట్లయితే, just I'll tell you what happened there. When the builders laid the foundation to the temple of the Lord, the priests and their vestmen came forward with trumpets, and the Levites, the son of Asaph, with cymbals, and to praise the Lord according to the direction of David, king of Israel. They sang responsively, praising and giving thanks to the Lord, for he is good, for his steadfast love endures forever toward Israel. And all the people shouted with a great shout when they praised the Lord, because the foundation of the house was laid. When the foundation of the house was laid, but many of the priests and Levites and the heads of the father's house, the old men who has seen the first house, wept with a loud voice when they saw the foundation of the house being laid. Though many shouted aloud with joy, so that the people could not distinguish the sound of joyful shout, for the sound of my people, for the sound of the people weeping, for the people shouted with great shout, and the sound was heard so far. Ezra chapter 3 verse 10. I wanted to tell you something today, and my heart was grieving when I was waiting in the presence of God. ఇక్కడ ఏమని రాయబడ్డదంటే, కొంతమంది పెద్దలు ఉన్నారంట, కొంతమంది యాజకులు ఉన్నారంట, కొంతమంది అక్కడ ఉన్నటువంటి యూదులు, అక్కడ ఉన్నటువంటి లేవీయులు, వాళ్ళు పెద్దలు, వాళ్ళు ఏడుస్తున్నారంట. కొంతమంది ఏమో ఆ దేవాలయము కట్టబడుతున్నప్పుడు సంతోషిస్తా ఉంటే, మరి వీళ్ళైతే ఏడుస్తున్నారంట. ఎందుకు ఏడుస్తున్నారంటే, వీళ్ళు సొలొమోను కట్టినటువంటి ఆ యొక్క దేవాలయమును చూసిన వారు గనక, సొలొమోను కట్టినటువంటి దేవాలయము యొక్క ఆ అందాన్ని చూసినటువంటి వారు, they have seen the glory of the temple. Now they are saying it is nowhere compared to the second temple that we are seeing here. We are not seeing that glory. You are doing everything. మరమ్మతులు చేస్తున్నారు, మీరు ఇవన్నీ కూడా చేస్తున్నారు, వాల్ కట్టినరు, అంతా కూడా ఉన్నది, all of it is set up. But the people who saw the former glory, they are saying that this is no way compared. నేను ఒక విషయం చెప్పాలా, ఈ రోజు ఆరాధనలో ఏడ్చేటటువంటి బిడ్డలు దేవునికి కనబడతా ఉన్నారంట. Today this morning the Lord is saying, I can see some people crying when others are worshiping, and God can pick those who are crying from those who are worshiping. ఆ కన్నీరు కారుస్తున్నటువంటి వాళ్ళను ప్రభువు చూస్తున్నాడు. వాళ్ళతో ప్రభువు ఒక ప్రత్యేకమైన మాట చెప్తున్నాడు, ఏంటంటే I can bring back, I can reinstate the ruins in your life. నీవు ఏదైతే చూస్తున్నావో, ఆ పట్టణము పాడైపోయినటువంటిది చూస్తున్నావు కదా,
ఆ ఫార్మర్ గ్లోరీ నీకు తెలుసు కదా. ఐ కెన్ బ్రింగ్ బ్యాక్ దట్ ఫార్మర్ గ్లోరీ. I can reinstate. What is the meaning of reinstate? Getting to that original position. Getting that original position. When you have begun your life with the Lord, maybe the faith was so wonderful, you wanted to do great things. Maybe your prayer life was so wonderful. Maybe you are meditating day and night. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం అంటే పిచ్చిగా ఆయన వాక్యము చదువుతా ఉండేనేమో. అయ్యో నేను ఈరోజు ఏ విధంగా ప్రభువును ఘనపరచాలి, అయ్యో నేను ఈరోజు ఏ విధంగా దేవుని సేవించాలి, నేను ఏ విధంగా దేవుని గురించి పరిశుద్ధంగా బ్రతకాలి అని నువ్వు ఎంతో ఆసక్తి కలిగి ఉంటుండొచ్చేమో. కానీ లోకాశలు వచ్చినప్పుడు, లోకంలో ఉన్నటువంటి విషయాలు నీకు పరిచయం అయినప్పుడు, దీంట్లో ఉన్న మాధుర్యాన్ని మరచిపోయి ఒకవేళ నువ్వు బ్రతుకుతా ఉండి, అయ్యో ఇప్పుడు ఏమైంది నా విశ్వాసము, అయ్యో ఇప్పుడు ఏమైంది నా ప్రార్థన జీవితము, అయ్యో ఇప్పుడు ఏమైంది నేను బ్రతకాల్సినటువంటి ఆ యొక్క తీవ్రత ఎక్కడైంది, ఆ నిష్ఠ ఎక్కడ పోయిందని నువ్వు అనుకుంటే, నీ కన్నీరు చూసి ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటిదో తెలుసా? నేను నిన్ను ఆ పూర్వస్థితికి మళ్ళీ తీసుకొని వస్తాను. ఏ ఒక ఉద్రేకముతో, ఏ ఒక బలముతో, విశ్వాసముతో, ఎంత ప్రేమ కలిగి ఉన్నావో, యు లాస్ట్ ద ఫస్ట్ లైఫ్, ఫస్ట్ సైట్, ఫస్ట్ లవ్, ఆ మొదటి ప్రేమను కోల్పోయినామని అన్నారు. ఈ రోజు సంఘము, లయోదిషియా సంఘముతో దేవుడు మాట్లాడినట్టే ఈ రోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు అంటున్నావా నా దగ్గర బంగారం ఉందని? ఏ దేశమైనా సరే బంగారమును బట్టి కానీ, సొమ్ములను బట్టి కానీ, డబ్బులను బట్టి కానీ, there was a banking in the church of near the church of Laodicea, and God is saying, you say that you have money, but in front of me you are a beggar. In this world there are so many people are agreeing with this fact today. The Lord has made many rich men are beggars. Why? Because you were prideful of those things. God has humbled you. Not only that, there was a place where they had found the medicine for the eye, the eye, so that the blind people can see. My friend, God is saying, you're saying that you have a medicine for the eye. నేను నిన్ను చూసినప్పుడు నువ్వు నా ముందు ఒక గుడ్డివాడిగా, గుడ్డిదానిగా కనబడతా ఉన్నావు అని చెప్పేసి అంటాడు. ఇంకొక మూడో విషయం ప్రభు చెప్తాడు. You say that you have textile industries. ఎన్నో వస్త్రాలు ఉన్నాయి, ఎన్నెన్నో రకరకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయని నువ్వు విర్రవిగిపోతున్నావు కదా వస్త్రాల గురించి. నేను నిన్ను చూసినప్పుడు నువ్వు నగ్నంగా కనబడుతున్నావు, నువ్వు బట్టలు కనబడుతున్నావు, నాకేం కనబడతలేదు. అంత భయంకరంగా నువ్వు నా మధ్యలో ఉన్నావు. ఒకటి దరిద్రంగా కనబడుతున్నావు, ఇంకొకటి గుడ్డిదానిగా కనబడుతున్నావు, ఇంకొకటి నువ్వు దిగంబరిగా కనబడతావు. కానీ నా దగ్గరికి రా, నేను నిజమైనటువంటి ఐశ్వర్యం నేను నీకు ఇస్తాను. పునరుద్ధాన శక్తిని ధరిస్తే నిజమైన ఐశ్వర్యము, ప్రభు యొక్క ఐశ్వర్యము, ఏదైతే తండ్రి విడుదల చేయాలనుకుంటో అదంతా కూడా మన జీవితంలోనికి రావడము మనం చూస్తాం. దేవుని ప్రియబిడ్డలారా, చూడలేని విషయాలు, ఇప్పటి వరకు అంధత్వము కలిగి ఉన్నావేమో, పునరుద్ధాన శక్తి ధరించినప్పుడు దేవుని ప్రియబిడ్డ నీ కన్నులు తెరవబడతాయి, నువ్వు దేవుని కార్యములను చూడగలుగుతావు. ఇప్పటి వరకు కూడా నువ్వు ఒక ఫాల్స్ కైండ్ ఆఫ్ గార్మెంట్స్ నువ్వు వేర్ చేస్తున్నావేమో టు షో ఆఫ్ యువర్ సెల్ఫ్. బట్ ద లార్డ్ ఈస్ సేయింగ్, when you have the power of resurrection, I'm going to give you the true garments. ట్రూ గార్మెంట్స్, ఆ యొక్క నీతి అనే ఆ మైమర్పుతో నిన్ను కప్పుతానని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ రోజు నేను మొదలు పెట్టినటువంటి కార్యము ఏదైతే నీ జీవితంలో ఉందో, పునరుద్ధాన శక్తి ద్వారా నేను ఇచ్చేటటువంటి అన్ని పొందుకున్నట్లయితే నీవు మహావృక్షముగా మారుతావు. నీ కొమ్మలు వ్యాపిస్తాయి, అనేక ఆకాశ పక్షులు వచ్చి దాంట్లో గూళ్ళు కట్టుకుంటాయి. దాని అర్థం ఏంటిదనంటే, నేను ఎట్లా మారుస్తానంటే ప్రపంచానికే అవసరమైనటువంటి వ్యక్తిగా, ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నేను నిన్ను మారుస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, and many shall those who sleep in the dust of the earth shall awake. Look at that resurrection. Is it not resurrection? What Daniel is saying? We say that there is no resurrection. Look at this verse. That many of those who sleep in the dust, ఆ మట్టిలో పడుకొని ఉన్నటువంటి డస్ట్ లో పడుకొని, shall awake, some to the everlasting life and some to the shame of the everlasting contempt. కొంతమంది తీర్పుకును, కొంతమంది జీవమునకును లేస్తారు అని చెప్పేసి రాయబడి ఉన్నది. హీబ్రూస్ చాప్టర్ 11 లో చూసినట్లయితే, in Hebrews chapter 11 verse 19 లో ఏమనుందంటే అబ్రహాం గురించి, అబ్రహాం considered that God was able even to raise him from the death, from which figuratively speaking he did receive him back అని చెప్పేసి రాయబడి ఉన్నది. The word of God says, that in
in Revelation chapter 22 లో Genesis chapter 22 లో చూస్తే మొరాయి పర్వతము పైన ఆయన బలి ఇయ్యడానికి ఇసాకును తీసుకొని వెళ్తాడు. We wanted to be obedient to God, and then the Lord sees the obedience of Abraham. He was about to slit the throat of his son, and then the angel of the Lord stops him, and then the Lord provides. At that time, Abraham says in verse 14, and so Abraham called that place, the Lord will provide. As it is said to this day, on the mount of the Lord it shall be provided. On the mount of the Lord it shall be provided. Did the Lord provide it? Yes, he provided Jesus Christ, the Son of God, for you and for me. So what we have learned is basically what God is saying is the power of resurrection can bring the beauty out of the ashes. The power of the resurrection can bring life from a dead bone, and the power of the Lord can reinstate all the ruins in your life. The last thing that I wanted to mention, and I wanted to close here, every ruined state will have some good memories. Listen to this one. Every ఒక నాశనమైనటువంటి పట్టణము వెనుక కొన్ని మంచి మెమరీస్ ఉంటాయి. ఒక చెడిపోయినటువంటి సంబంధము వెనుక కూడా కొన్ని మంచి మెమరీస్ ఉంటాయి. The power of resurrection can reinstate that relationship. The power of the resurrection can bring back the ruins of the city, ruins of the person, ruins of the relationship back again, that you can enjoy the goodness of God and His mercy. అందుకని అంటున్నాడు, పూదండను, బూడిదలో నుండి పూదండను, దుఃఖభరితమైన భారభరితమైనటువంటి ఆత్మను తొలగించి నేను నీకు ఆ సంతోషమును, ఆనంద తైలమును నేను నీకు అనుగ్రహిస్తానని ప్రభు చెప్తున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం.